ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టుది ఒకదారి అన్నటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్కి అత్యంత సన్నిహితుడు, జగన్ కోసం ఒకప్పుడు త్యాగం చేసినవాడు. అందుకనే జగన్ అపరిమితమైనటువంటి ప్రేమ కనబరుస్తాడు. ఆ ప్రేమని కూడా విసిగించేటంతటి చికాకు తెప్పిస్తుంటాడు. బయట పార్టీ వాళ్ళకంటే సొంత పార్టీలో అసమ్మతుల కంటే కూడా అసంతృప్తి ఎక్కువైపోయింది ఆయనకి. మాగుంట కోసం తన పలుకుబడిని త్యాగం చేస్తున్నారు, లేకపోతే విసిగించేస్తున్నారు. జగన్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆడేసుకుంటున్నారు. అయితే మాగుంట కోసం ట్రై చేసి మొన్ననే జగన్ పిలిపించి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓకే అని బయటకు వచ్చి చెప్పారు కదా, వైసీపీలోనే ఉంటా, నేను ఎక్కడికి పోను, ఇక ఎంపీ విషయంలో నేను జోక్యం చేసుకోనని మళ్ళీ ఆ వెంటనే వచ్చేసేసి హైదరాబాద్ చెక్కేశారు. ఈలోపు మాగుంట ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్టులోనే వచ్చే అవకాశం ఉంది. ఎంపీ సీటుకి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట పేర్లు, వైసీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీల పేర్లు తెలుగుదేశం జాబితాలో చేరబోతున్నాయి. వాళ్ళకి అభ్యర్థులు దొరకనటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో బాలినేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ సీటుకి ఓకే అని చెప్పారని ఒకవైపున, మరొక వైపున ఆయనకి ప్రాంతీయ సమన్వయకర్తగా ఎట్లిస్తారు, ఎంపీ సీటుకి అయితే ఓకే కానీ అని చెప్పి మరొక వైపున మరొక కొత్త ఫిట్టింగ్, ఆయన ప్రాంతీయ సమన్వయకర్తగా ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి, అంటే మళ్ళీ కొత్త అసంతృప్తి. ఈలోపుగా ఏదైతే మేరుగు నాగార్జున నియోజకవర్గంలో చెవిరెడ్డికి సంబంధించినటువంటి పోస్టర్ పెడితే, ఫ్లెక్సీ పెడితే దాన్ని చించి తగలబెట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వల్ల వచ్చిందేమో కానీ ఆయన వల్ల మాత్రం నష్టం చాలా జరుగుతోంది. అయినా ఆయన మారట్లేదు, పార్టీని మారమంటున్నాడు.